హాయ్ ఫ్రెండ్స్, మనం మామూలుగా ఫ్యాన్ క్లీన్ చేయాలంటే ఎలా చేస్తామండి? ఏదైనా ఒక బల్ల కానీ ఒక స్టూల్ నిచ్చెన్ టైప్లో ఉన్నది ఎక్కి క్లీన్ చేస్తాం కదా. ఫ్రంట్ వైపు అయితే క్లీన్ అయిపోతుంది, బ్యాక్ వైపు కూడా క్లీన్ అవ్వాలంటే కొంచెం నిచ్చెన్ టైప్లో ఎక్కి క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ టిప్ చెప్తానండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే కనుక మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, మనం ఇప్పుడు వీడియోకి ఎంటర్ అయిపోదాం. టిప్ గురించి మనకి మెయిన్గా కావాల్సింది హ్యాంగర్ అండి. బట్టలు హ్యాంగ్ చేసుకుని ఉంటుంది కదా, ఆ హ్యాంగర్ కావాలి. అది తీసుకుని ఇలాంటి హ్యాంగర్ అనే కాదండి, మీ దగ్గర ఏ హ్యాంగర్ అయినా ఉన్నా, ఈ మోడల్లో ఎలాంటి హ్యాంగర్ ఉన్నా సరే పర్వాలేదు, ఒక హ్యాంగర్ తీసుకోండి. అదేవిధంగా ఒక పల్చటి క్లాత్ తీసుకోండి, అంటే కాటన్ క్లాత్లు ఉంటాయి కదా, అలాంటి కాటన్ క్లాత్ ఒకటి తీసుకోండి. చీరని పొడుగ్గా పరుచుకుని రౌండ్ చుట్టేయాలండి పూర్తిగా చీరని. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా రౌండ్గా పూర్తిగా చుట్టేయాలండి. ఈ విధంగా పొడుగ్గా చీరని రౌండ్ చుట్టేసుకుని ఉంచుకోవాలండి. తర్వాత హ్యాంగర్కి ఆ రౌండ్ చుట్టుకున్న చీరని ఇలాగ చుట్టేయాలండి పూర్తిగా. హ్యాంగర్లోంచి ఇలా చీరని ఇలాగ మొత్తం ఇలా రౌండ్గా హ్యాంగర్కి చుట్టేయాలండి. తర్వాత పొడుగాటి కర్రని లేదా ఇలా ఒక స్టిక్ ఉంటే కనుక దానికి తీసుకుని హ్యాంగర్ని అటాచ్ చేసి ఆ రెండి కలిపి కట్టేయాలండి. మీ దగ్గర తాడు ఏదైనా ఉంటే దాంతో కట్టేయచ్చు, లేదంటే చీర క్లాత్ తోటైనా కట్టేయచ్చు, లేదంటే టేప్ ఏదైనా ఉంటే కనుక టేప్ తోటైనా చుట్టేసి కదలకుండా గట్టిగా కట్టేయాలండి. లేదంటే మీకు ఇంకో టిప్ చెప్తానండి. ఫస్ట్ హ్యాంగర్ని కర్రకి ఫస్ట్ కట్టేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ కదలకుండా గట్టిగా హ్యాంగర్ని కట్టేసుకోండి స్టిక్కి. తర్వాత మీ చీరని ఇలాగా చుట్టుతూ ఫోల్డ్ చేసేయండి దానికి. ఈ విధంగా చీరని పూర్తిగా మొత్తం ఫోల్డ్ చేసుకోండి.
విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర లిక్విడ్ ఏదైనా తుడవడానికి ఏదైనా లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ని ఆ శారీ మీద వేయండి. లేదంటే ఒక టబ్లో వాటర్ తీసుకుని ఆ చీరని డిప్ చేయండి. కట్టేసాం కదా మన హ్యాంగర్ కట్టిన చీరని డిప్ చేసి కొంచెం తడవనివ్వండి. ఆ నీళ్ళని మళ్ళీ పిడిచేయండి. అంతేనండి. ఆ పిడిచిన వాటర్ తోటి ఉన్న దానితోటి మన ఫ్యాన్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఆ మధ్యలోకి రెక్క వెళ్తుందండి. హ్యాంగర్ చీర చుట్టేసింది కదండి, ఆ మధ్యలోకి మన ఫ్యాన్ రెక్క వెళ్తుంది. సో ఇలా పూర్తిగా క్లీన్ చేసేయడం వల్ల పైన కిందన రెండు వైపులా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. మనం స్టూల్ ఎక్కాల్సిన అవసరం లేదు, నిచ్చెన అలాంటివి ఏమి ఎక్కాల్సిన పని లేదండి. జస్ట్ నుంచునే మనం రెండు వైపులా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ తోటి. అంతే ఫ్రెండ్స్, మన ఫ్యాన్ చాలా ఈజీగా క్లీన్ అయిపోయినట్లే. ఒక్కోసారి మనం బల్ల ఏదైనా ఎక్కి తుడవడానికి ట్రై చేస్తుంటే ఒక్కొక్కసారి స్లిప్ అయి పడిపోవచ్చు. అలాంటి బాధ ఏంటి లేకుండా జస్ట్ నుంచునే మామూలుగా హ్యాంగర్కి ఇలాగ క్లాత్ చుట్టేసి మనం వాటర్లో డిప్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా లిక్విడ్ వేసుకుని ఫ్యాన్ ఇలా క్లీన్ చేసుకోవచ్చు. పై రెక్క కింద రెక్క రెండు వైపులా క్లీన్ అయిపోతుందండి మన ఫ్యాన్ చాలా ఈజీగా. ఫ్రెండ్స్, మీకు ఈ టిప్ డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరియు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.